ఏపీ నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 1600కు పైగా మహిళలు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి, చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు అందించారు. వీటితో పాటు కంకణాలు, వృక్ష ప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు, పుస్తక ప్రసాదంగా శ్రీశైల ప్రభ మాసపత్రిక, 3 రకాల ప్రసాదాలు అందజేశారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు ఆలయ అధికారులు. శ్రీశైలంలో చేసే ఏ కార్యక్రమమైనా వేయింతల ఫలితాన్ని ఇస్తుందన్నారు శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసిన పవిత్రమైన క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం చేసేవారు ఎంతో అదృష్టవంతులని తెలిపారు. ఏపీ నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 1600కు పైగా మహిళలు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి, చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు అందించారు. వీటితో పాటు కంకణాలు, వృక్ష ప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు, పుస్తక ప్రసాదంగా శ్రీశైల ప్రభ మాసపత్రిక, 3 రకాల ప్రసాదాలు అందజేశారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు ఆలయ అధికారులు. శ్రీశైలంలో చేసే ఏ కార్యక్రమమైనా వేయింతల ఫలితాన్ని ఇస్తుందన్నారు శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసిన పవిత్రమైన క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం చేసేవారు ఎంతో అదృష్టవంతులని తెలిపారు.